సో వెల్కమ్ అండి, హార్టీ వెల్కమ్ టు ద సెషన్. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. సో ప్రతి ఒక్కరూ ఒక మంచి సక్సెస్ తీసుకోవాలి, మీ డ్రీమ్స్ అన్ని నెరవేరాలి అని చెప్పే ముఖ్య ఉద్దేశంతో మార్నింగ్ సెషన్స్ అనేది స్టార్ట్ చేశాము. సో వెస్టేజ్ అండి, లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. నిజంగా మన లైఫ్స్ లో చేంజ్ అనేది ఇక్కడే మొదలవుతుంది. సో బిల్డ్ యువర్ డ్రీమ్, బిల్డ్ యువర్ ఓన్ బాస్, బీ యువర్ ఓన్ బాస్ అండి. సో ఎవరి కింద వర్క్ చేయకుండా మనకంటూ మనం సొంత కాళ్ళ మీద నిలబడే ఒక అద్భుతమైన అవకాశం వెస్టేజ్ అండి. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటి అని అంటే డైరెక్ట్ సెల్లింగ్, స్కామ్ ఆర్ ఆపర్చునిటీ. సో డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక ఇండస్ట్రీ ఉంది. దాని ద్వారా ఒక అద్భుతమైన భవిష్యత్ని మనం బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇది నిజంగా ఒక అవకాశమా, లేదంటే బయట మార్కెట్లో చాలా వింటున్నాము అలాంటి ఒక స్కామా అనే దాని గురించి ఫస్ట్ మనకి ఒక అద్భుతమైన అవగాహన, అంటే ఒక కంప్లీట్ థరో నాలెడ్జ్ అనేది ఉండాలి లీడర్స్. సో మనం ఎవరికైనా చెప్తున్నప్పుడు తడబడుతున్నాము అని అంటే మనం సబ్జెక్ట్ ఒకటి, రెండే రెండు ఆప్షన్స్. ఒకటి మనం కంప్లీట్ గా నాలెడ్జ్ లేకపోవడము, రెండు ఏంటి అని అంటే నిజంగా కంపెనీలో ఏదో ప్రాబ్లం ఉంది అని. సో ఈ రోజున మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ఆల్మోస్ట్ మోర్ దాన్ అన్ ఇయర్ ప్రతి ఒక్కళ్ళం కూడా ట్రావెల్ చేస్తున్నాం ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ లో. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా మీటింగ్స్ అటెండ్ అవుతున్నాం. సో డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక అవగాహన ఉంది అనేది నేను అనుకుంటున్నాను. సో ఇంకా మనకి డెప్త్ నాలెడ్జ్ కావాలి అంటే ఈరోజు సెషన్ అండి, డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక ఆపర్చునిటీ, ఒక ఇండస్ట్రీ. ఇది ఒక ఆపర్చునిటీయా లేదంటే స్కామా, ఇది మనం తెలుసుకుందాం. సో ఎందుకు బయట మార్కెట్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది మనం ఎవరైనా చెప్పంగానే నెట్వర్క్ మార్కెటింగ్ అండి, సో ఎంఎల్ఎం కంపెనీ అండి అనగానే అబ్బాయి చాలా చూసామండి, ఇవన్నీ స్కామ్స్ అండి, ఇది కరెక్ట్ కాదండి అని చెప్పేసి వెంటనే ఇమ్మీడియట్ గా ఫస్ట్ వచ్చే ఒక ఇమ్మీడియట్ గా వాళ్ళకున్న ఊహ స్కామ్. స్కామ్ వద్దండి, నలుగురిని నేను కట్టాలి, నలుగురిని చేర్పించాలి, వాళ్ళ చేత కట్టించాలి, ఎందుకండి తలకాయ నొప్పి అని చెప్పేది మార్కెట్లో చాలా మంది అంటూ ఉంటారు. అసలు ఎందుకు ఎందుకు అనంటే జనరల్గా మనీ సర్క్యులేషన్ స్కీమ్స్, పిరమిడ్ స్కీమ్స్, ఇలాంటి స్కీమ్స్ మార్కెట్లో ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ అనేది రావడం జరుగుతోంది. సో దీనివల్ల ఏమవుతోంది అని అంటే మనం ఒక అవకాశం చెప్తున్నాము, డైరెక్ట్ సెల్లింగ్ అనగానే జనాలకి ఏమవుతుంది అని అంటే ఇది ఒక స్కామ్ అండి, ఇది ఆల్రెడీ మొన్న ఎవరో వచ్చారు, నేను ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నాను, నేను చాలా కట్టాను, లాస్ అయిపోయానండి, మా ఇంట్లో మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా నన్ను దీన్ని చెయ్యొద్దు అని అంటున్నారు అని చెప్పేసి అంటుంటారు. బికాస్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ ఉన్న కంపెనీస్ కానీ, పిరమిడ్ స్కీమ్స్ ఉన్న కంపెనీస్ కానీ చాలా వస్తున్నాయి ఈ రోజున. సో ఆల్మోస్ట్ ఒక గంటకొకటి, రోజుకొకటి పుట్టుకుంటూ వస్తున్నాయి. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే మనీ సర్క్యులేషన్ అనేది ఉందా లేదా. మనం ఒక ఆపర్చునిటీ విన్న తర్వాత మనీ సర్క్యులేషన్ ఉందా, సో ఇందులో నన్ను ఏమైనా డబ్బు కట్టమంటున్నారా లేదా ఏమన్నైనా కట్టించమంటున్నారా అనేది ఫస్ట్ ఒక అవగాహన అనేది మనకి ఉండాలి. మార్కెట్లో ఎన్ని రకాల మనీ సర్క్యులేషన్స్ కంపెనీస్ ఉన్నాయి, ఎన్ని రకాల పిరమిడ్ స్కీమ్స్ ఉన్న కంపెనీస్ ఉన్నాయి, బైనరీ రిలేటెడ్ కంపెనీస్ ఉన్నాయి అని చెప్పి ఫస్ట్ మనం అవగాహన తీసుకోవాలి. సో ఇలాగా మనము ఒకసారి ఆలోచించుకోవాలి ఏంటి అని అంటే ఈ రోజున వెస్టీజ్ అనే కంపెనీ మనకి ఎక్కడైనా డబ్బు పెట్టమంటుందా, వెస్టీజ్ అనే కంపెనీ మనల్ని ఎవరైనా డబ్బు పెట్టమంటున్నారా, మనకి బిజినెస్ గురించి చెప్పిన వెంటనే మనకి డబ్బు పెట్టమని చెప్తున్నారా అని చెప్పి ఫస్ట్ మనం ఒక నాలెడ్జ్ అనేది తీసుకోవాలి. ఎప్పుడైతే మనీ సర్క్యులేషన్ జరుగుతుందో అది 100 కాదండి, ఇన్ఫినిట్ టైమ్స్ అది స్కామే. మనీ ఎప్పుడు రిస్క్ ఉంటుంది అంటే డబ్బు నేను కడితే రిస్క్, నలుగురి చేత కట్టిస్తే రిస్క్. నలుగురు ఒక్కరి చేత కట్టించినా కూడా రిస్కేనండి. సో ఈ రోజున మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ ఉన్న కంపెనీస్, పిరమిడ్ స్కీమ్స్ ఉన్న కంపెనీస్, ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ అనేవి మార్కెట్లో వస్తున్నాయి బికాస్ ఆఫ్ కాంపిటీషన్. అది ఒకసారి మనం గమనించాలి. సో ఇప్పుడు మనం తీసుకున్నది ఈ కంపెనీ గురించి చెప్తోంది. సో ఇది స్కామా ఆపర్చునిటీయా అనేది ఒక్కసారి మనం గమనించాలి. సో ఎక్కడ ఇందులో డబ్బు పెట్టమని చెప్పట్లేదు, ఎవరి చేత పెట్టించమని చెప్పట్లేదు. అండ్ ఇది యూని లెవెల్ అండి, ఇది బైనరీ కాదు. పిరమిడ్ అంటే ఎలా ఉంటుందండి, మనకి పైన ట్రయాంగిల్, కింద ఇద్దరు ట్రయాంగిల్, తర్వాత ఇద్దరు ముగ్గురు ట్రయాంగిల్స్, తర్వాత నలుగురు ట్రయాంగిల్స్, అంటే ఆ పిరమిడ్ స్కీమ్ అనేది మనకి అందులో ఉంటుంది. సో దీని వల్ల ఏమవుతుంది అని అంటే 100% ఇది ఒక పెద్ద స్కామ్. ఇది మనం గమనించుకోవాలి. సో మనీ సర్క్యులేషన్ ఎక్కడా ఉండదు. ఈ రోజున నేను ఇచ్చేది ఒక అవకాశం. దీని మీద ఒక గట్టి నమ్మకం, ఒక గట్టి కాన్ఫిడెన్స్తో మీరు చెప్పగలగాలి.
ఓకే. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫాల్స్ ప్రామిసెస్. ఎస్ అండి. ఈ రోజున రాత్రికి రాత్రి ఫాల్స్ ప్రామిసెస్, రాత్రికి రాత్రి డబ్బు వస్తాయి, మీరు నిజంగా ఇంత కట్టండి, మీ ఒక నెలలో కరెక్ట్గా ఒక వారంలో చూడండి మీ అకౌంట్లో ఎంత డబ్బులు ఉంటాయి. సో ఇలాంటివి చాలా వరకు చెప్తున్నారు. మీరు కట్టండి, ఒక 10 మంది చేత కట్టించండి. 10 మంది వద్దండి, ఒక ఇద్దరు చేత కట్టించండి. సో వాళ్ళు మీరు ఎంతైతే కట్టారో మీ కింద వాళ్ళిద్దరు కూడా కట్టడం ద్వారా మీకు ఒక వారం రోజుల్లో ఇంత అమౌంట్ వస్తుంది. వీక్లీ అమౌంట్, 15 days అమౌంట్, 1 month మంత్లీ అమౌంట్ అనేది వస్తుంది అని మార్కెట్లో చాలా వరకు ఫాల్స్ ప్రామిసెస్ చేస్తున్నారు. దానివల్ల స్కామ్. అందుకే చూడండి చాలా వరకు కూడా ఇంకా కొంతమందికి పోని ఒక అలాంటి స్కామే కాకుండా కొంతమంది ఎలా ఉంటుంది అని అంటే, ఈరోజు జాయిన్ అవ్వండి మేడం, మీరు ఏ పని చేయొద్దు, మీ పని కూడా మేమే చేస్తాము, జస్ట్ మీరు జాయిన్ అయ్యి మీ పర్చేస్ మీరు చేసుకుంటూ కూర్చోండి, మేము వర్క్ చేస్తాము అని చెప్పేసి ఒక ఫాల్స్ ప్రామిసెస్ ఇస్తారు. వాళ్ళు తీరా జాయిన్ అయిన తర్వాత మీరు కష్టపడాలండి, కష్టపడిందే డబ్బు రాదు అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది కొంతమంది. సో ఇలా చెప్పడం ద్వారా వాళ్ళకి ఇది ఒక స్కామ్ అండి, వీళ్ళు ఫాల్స్ ప్రామిసెస్ ఇస్తున్నారు. సో మనం జాయిన్ అయ్యేటప్పుడు ఒక రకంగా చెప్తున్నారు, మనం జాయిన్ అయిన తర్వాత ఒక రకంగా చెప్తున్నారు అని చెప్పి వాళ్ళు డ్రాప్ అయిపోతారు. సో ఇది ఒక అవకాశంగా అప్పుడు తీసుకోరండి, ఇది ఒక స్కామ్ అని తీసుకుంటారు. అది గమనించాలి. ఎప్పుడు ఎవరికి కూడా మనం ఫాల్స్ ప్రామిసెస్ చేయొద్దు. ఎప్పుడు ఎవరికి కూడా మనం ఫాల్స్ ప్రామిసెస్ చేయకూడదు. రండి, ఇందులో మాతో ట్రావెల్ చేయండి, మినిమం ఒక 1 year అయినా ట్రావెల్ చేయండి, ఖచ్చితంగా మీకు ఒక టీం బిల్డ్ అవుతుంది. టీం బిల్డ్ అయిన తర్వాత మీకు ఒక అద్భుతమైన టీం వచ్చిన తర్వాత అక్కడ టర్న్ ఓవర్ మీద మీకు నెలకి ఇంత ఇన్కమ్ తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. బట్ ఖచ్చితంగా కష్టపడాలి. మనం మన లైఫ్ రిటైర్మెంట్ అయిన తర్వాత ఎలా ఉంటుందో తెలియని మన లైఫ్ గురించి మనం ప్రతిరోజు కష్టపడుతున్నాం. మన భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి మన అప్లయన్స్ ప్రామిస్ చేస్తున్నప్పుడు కొన్ని రోజులు కష్టపడడం వల్ల తప్పు లేదు అని చెప్పి మనం వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాలి. ఫాల్స్ ప్రామిసెస్ ఇవ్వద్దు. మీరు జాయిన్ అయిపోండి, మీరు జాయిన్ అయిపోయిన తర్వాత ఒక ఐడి వేసుకోండి, జాయిన్ అయిపోండి, తెలిసిన వాళ్ళకి జస్ట్ ఊరికే నేను జాయిన్ అయిపోయానని చెప్పండి, మీ కింద వర్క్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది అని ఎప్పుడు కూడా ఫాల్స్ ప్రామిసెస్ ఇవ్వద్దు. బికాస్ మనం ఇచ్చేది ఒక అవకాశం. ఈ రోజున మనం అవకాశం ఇస్తే వాళ్ళు దాని గురించి కష్టపడితే దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి వర్క్ చేయడం ద్వారా భవిష్యత్తు కనిపిస్తుంది. ఇది వాళ్ళకి ఖచ్చితంగా మనం ఒక భరోసా అనేది ఇవ్వాలి. సో ఇలాంటి ఫాల్స్ ప్రామిసెస్ వల్ల డైరెక్ట్ సెల్లింగ్ అనేది స్కామ్ అనేది చెప్పడం జరుగుతుంది. బట్ వెస్టేజ్ ఎక్కడ కూడా మనం ఎవ్వరం కూడా ఎవరికి ఫాల్స్ ప్రామిసెస్ చేయకూడదు. మీరు జాయిన్ అవ్వండి, మాతో కనీసం ఒక 1 year ట్రావెల్ చేయండి, సిస్టమ్ నేర్చుకోండి, సిస్టమ్ని ఫాలో అవుదాం. నేను సిస్టమ్ని ఫాలో అవుతూనే అప్ అండ్ డౌన్ ఫేస్ చేసి నేను ఈ రోజు నీ పొజిషన్లో ఉన్నాను. సిస్టమ్ని ఫాలో అయ్యాను, నేను ప్రతిరోజు సిస్టమ్ని ఫాలో అవుతాను, నా అప్లయన్స్ కూడా ప్రతిరోజు సిస్టమ్ ఫాలో అవుతారండి. ఇలా ఫాలో అవడం ద్వారా ఈ రోజున మేము మీ ముందు ఇలా మాట్లాడుతున్నాం అని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంది. సో అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది అని అంటే, ఎస్ ఇది ఒక అవకాశము. సో ఈ యొక్క భరోసా అనేది మనం వాళ్ళకి ఇవ్వాలి. అండ్ అగ్రెసివ్ సెల్లింగ్, చాలా మంది అంటగట్టేస్తారు ప్రోడక్ట్స్. మీరు ఇలా తీసేసుకోండి, ఇలా తీసేసుకోండి, మీరు ఇంత కొనేయండి, మీకు తెలిసిన వాళ్ళకి ఇచ్చేయండి. వాళ్ళు కొన్న తర్వాత ఏమవుతుంది అని అంటే, వాళ్ళకి మీరు ఇంత పెట్టి కొనండి, 10,000 పెట్టి కొనండి, 20,000 పెట్టి కొనండి అని విన్న తర్వాత వాళ్ళకి ఏమవుతుంది అని అంటే, ఏంటి ఇంత పెట్టి కొనాలా అని అంటాం. సో మీరు కొనండి, ఫస్ట్ మీరు కొనేసి అయితే పెట్టండి, నేను దానికి ఏదో ఒక రకంగా చూస్తాను అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అప్పుడు వన్స్ వాళ్ళు ఏంటి మన మీద నమ్మకంతో ఒక 10,000 20,000 ప్రోడక్ట్స్ తీసుకొని కొనేసి పెట్టేస్తారు స్టాక్. ఆ తర్వాత మీరు దీన్ని అమ్మడానికి స్టార్ట్ చేయండి, ఇది సేల్ చేసుకోండి, మీరు పెట్టిన అమౌంట్ మీకు వెనక్కి వస్తుంది అని చెప్పడం ద్వారా వాళ్ళకి ఒక అపనమ్మకం కలిగి ఇది ఒక స్కామ్ అని చెప్తారు. బట్ ఎప్పుడూ కూడా మనము సెల్ చెయ్యండి అని చెప్పం. ఎస్, రీటైల్ చేసుకోవచ్చు. సో వెస్టేజ్లో మనం ఎప్పుడూ కూడా ప్రోడక్ట్స్ అమ్మండి, ఇంటింటికి వెళ్ళి అమ్మండి, ఇంత స్టాక్ పెట్టుకోండి అని చెప్పి మనం ఎవ్వరం కూడా ఎవరికి చెప్పకూడదు అండ్ చెప్పం కూడా. ఎందుకు అంటే ఇది యూజ్ అండ్ రికమెండ్, మనకి కావాల్సిన వాటికి మనకే తీసుకొని మనం నలుగురికి నచ్చితే షేర్ చేస్తాం, మౌత్ మార్కెటింగ్ చేసుకుంటాము.
అంతేకాని మీరు ఇంత స్టాక్ పెట్టండి, దీన్ని ఇంత అమ్మండి, ఈవినింగ్ కల్లా ఇంత అమ్మండి, లేకపోతే మీరు ఒక 10,000 రూపాయలు స్టాక్ పెట్టండి, ఒక 4 రోజుల్లో అమ్మండి, మీ అమౌంట్ మీకు వెనక్కి వస్తుంది, ఎంఆర్పి ఇట్లాంటివి అన్నీ కూడా మనం ఒక ఫాల్స్ ప్రామిసెస్ ఇవ్వకూడదు వాళ్ళకి. అండ్ వాళ్ళకి ఏమవుతుందంటే దీనివల్ల ప్రెషర్ అయిపోతుంది లీడర్స్. దీనివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే అమ్మ ఏంటి ఇంత పెట్టి కొనాలా మనం అన్న ఒక మైండ్ సెట్ వెళ్ళిపోతారు. దాని వల్లనే డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక స్కామ్ అనేది అనుకుంటారు. సో ఎప్పుడూ కూడా మనము ఇలా చెయ్యకూడదు. అండ్ వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాలి లీడర్స్, ఈ రోజున మనం తీసుకున్నాము, ఈ అవకాశం తీసుకుంటున్నాము, ఇది అవకాశం అని చెప్పి వాళ్ళకి చెప్పాలి, వాళ్ళకి భరోసా ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా చెప్పాలి. సార్ ఇందులో మీరు ఎలాంటి స్టాక్ పెట్టుకోకర్లేదు, ఎలాంటి మనము ఆ, ఇది కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. మీకు కావాల్సిన ప్రోడక్ట్ ప్రతి నెల మీరు ఏదైతే వాడుకుంటున్నారో అది కొనుక్కోండి, వాడుకోండి, నచ్చిన దాన్ని టీమ్ చేసుకోండి, దాని ద్వారా మీరు ఇన్కమ్ తీసుకోండి. ఇది వాళ్ళకి ఒక ట్రస్ట్ అనేది మనం కల్పించాలి. అప్పుడే దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకుంటారు. మన వెస్టీజ్లో ఎప్పుడూ చూడండి, ఎక్కడా కూడా మనం సేల్ చేయమని చెప్పి అడగము. అంతే కదా. ఎస్, సేల్ ఉంటుంది మేడం, ఇనిషియల్లో సేల్ చేసుకోవాలి అని అంటారు మీరు అనేసి కొన్ని డౌట్స్ రావచ్చు. బట్ ఎస్, సేల్ అనేది మన రీటైల్ ప్రాఫిట్ కోసం మనం చేయమంటాం. ఇమ్మీడియట్గా ఒక సైన్ అప్ చేసిన వెంటనే ఈ ప్రోడక్ట్ కొత్త వాళ్ళకి పరిచయం చేయాలి అని అంటే ఎలా చేస్తాం చెప్పండి. సో వెంటనే నేను ప్రోడక్ట్ వాడాను నచ్చింది అని చెప్పి మనం వాళ్ళకి చెప్పడం ద్వారా ఏదో ఒక రకమైన ఇది చేస్తూ ఉంటారు. బట్ దీనికి మనం ఏం చేయాలి, తీసుకోవడం, ఒక 4-5 ప్రోడక్ట్స్ తీసుకున్న తర్వాత దానికి సోప్స్ కానీ పేస్ట్ కానీ ఏదైనా సరే మనం ఒక ఎంఆర్పి మీద షేర్ చేయడం ద్వారా దాన్ని మనం సేల్ చేయడం ద్వారా మనకి ఇనీషియల్గా రీటైల్ ప్రాఫిట్ అనేది వస్తుందండి. చిన్న చిన్న మళ్ళీ మనం ట్రావెల్ ఎక్స్పెన్సెస్కో, మళ్ళీ మనం చిన్న చిన్న ప్రోడక్ట్స్ కొనుక్కోవడానికి మళ్ళీ మనకి ఒక మనీ రొటేషన్ అనేది అవుతుంది అని చెప్తాం. బట్ చూడండి, వన్స్ ఒక బ్రాంజ్ డైరెక్టర్ అయిపోయిన తర్వాత రీటైల్ అనేది చెయ్యొద్దు అని చెప్తాం మనం. అంటే తక్కువ చేయండి అని చెప్తాం, బికాస్ అసలైన లీడర్షిప్ అనేది అక్కడే బిల్డ్ అవుతుంది కాబట్టి. సో ఇది ఒకటి మనం వాళ్ళకి ఇవ్వాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆన్ డైరెక్ట్ సెల్లింగ్. ఖచ్చితంగానండి. సో మార్కెట్లో డైరెక్ట్ సెల్లింగ్ గురించి అవగాహన లేకపోవడము, దీని గురించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోవడము, కంప్లీట్ నాలెడ్జ్ ఇవ్వకపోవడం వల్ల బయట జనాలు ఒక స్కామ్ అనేది అనుకుంటున్నారు. ఇది పిరమిడ్ స్కీమ్ అండి, స్కామ్ అండి, వద్దండి, నలుగురిని కట్టాలి, కట్టించాలి, వద్దు, మాకు వద్దు, ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని మేమెందుకు ఇది చేసుకోవాలి అని చెప్పి ఒక అపోహలో ఉంటారు. బట్ దాని గురించి ఒక నాలెడ్జ్ ఇవ్వాలి మనం, దాని గురించి ఒక అవగాహన ఇవ్వాలి మనం, దాని గురించి కంప్లీట్గా అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఇది ఎప్పుడు వచ్చింది ఇండియాలోకి, అసలు డైరెక్ట్ సెల్లింగ్ మనకి ఈ యొక్క ట్రెడిషనల్ మార్కెట్ కంటే ముందు ఉన్నదే డైరెక్ట్ సెల్లింగ్. మన భారతదేశంలో ఎంత ఫాస్ట్గా రన్ అవుతోంది, ఎలా అవుతోంది అని చెప్పి వాళ్ళకి మనం ఒక అవగాహన ఇవ్వాలి. ఈ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల మనము దీన్ని స్కామ్ అనేది అనుకోవడంలో తప్పు లేదు. బట్ చూడండి, ఈ రోజున వెస్టీజ్లో ఆల్మోస్ట్ పొద్దున్న 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఏదో ఒక రకంగా మనకి మీటింగ్ లింక్స్ రావడం జరుగుతాయి, మనకి నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతోంది. చూడండి, మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ లో మార్నింగ్ మండే టు సండే ఎక్కడైనా మనకు బ్రేక్ ఉంటుందా, ఎక్కడ బ్రేక్ ఉండట్లా. లీడర్స్ వాళ్ళ టైం పెట్టుకొని మనకు నాలెడ్జ్ ఇస్తున్నారు, మనం దానిలో జస్ట్ జాయిన్ అయ్యి వినడం ద్వారా ఒక నాలెడ్జ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ బిజినెస్ లో ఎవరైనా స్టార్ట్ చేసినప్పుడు నాలెడ్జ్ 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 చాలా ఇంపార్టెంట్. మీటింగ్స్ ఆర్ ద ఆక్సిజన్ అండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మీటింగ్స్ అనేవి ఒక ఆక్సిజన్. ఆక్సిజన్ లేకపోతే బతుకుతామా, లేదు కదా. మనం డిమోటివేట్ అయినా, మనకి కొద్దిగా ఎవరైనా నో చెప్పినా, మనం ముందుకు ఎలా వెళ్ళాలో ఎక్కడైనా స్ట్రక్అప్ అయినా మనకిచ్చే ఒక బేసిక్ ఆక్సిజన్ ఏంటి అని అంటే మీటింగ్స్ అండి. సో మనం దానిలో జాయిన్ అవుతూ వినడం ద్వారా నాలెడ్జ్ అనేది తీసుకుంటున్నాం. సో ఇది మనము ఫస్ట్ నాలెడ్జ్ అనేది ఇవ్వాలి. ఇది లేకపోవడం వల్ల బయట ఇది ఒక స్కామ్ అనేది చెప్తుంది. వెస్టేజ్ ఈజ్ నాట్ అ స్కామ్ అండి, ఇట్స్ అన్ ఆపర్చునిటీ. ఎందుకు అంటే మనకి ఈ ఆల్మోస్ట్ ప్రతిరోజు మనకి ఏదో ఒక రకమైన మీటింగ్స్ అనేది తీసుకోవడం జరుగుతున్నాయి, నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ బయట చూడండి, ఈ యొక్క పిరమిడ్ స్కీమ్స్కి కానీ బైనరీ సిస్టమ్స్కి కానీ లో సక్సెస్ రేట్,
సక్సెస్ రేట్ అనేది చాలా చాలా తక్కువ కనిపిస్తూ ఉంటుంది. అంటే చూడండి, చాలా కంపెనీస్ మనం వింటూ ఉంటాము, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఎక్కడ కూడా సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ఈ రోజున ఇక్కడ ఉండే ఈ యొక్క 18 మంది ఇంక్లూడింగ్ మీ, చాలా వరకు బయట మార్కెట్లో మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ ఉన్న కంపెనీస్ మనకి ఆఫర్ చేస్తాయి, రైట్? సో ఇక్కడ ఆల్రెడీ ఒక 1-2 ఇయర్స్ నుంచి నిలబడిన లీడర్స్ అందరికీ కూడా ఒక అవకాశం అనేది వచ్చింది. సార్, ఇట్లా మేము ఒక అవకాశం ఇస్తున్నాము, మీరు రండి కంపెనీలోకి, మీకు ఇంత వస్తుంది, సో మీకు ఇనీషియల్ గా మేము ఇంత పే చేస్తాము అని చెప్పేసి ఒక ఒక ఆఫర్ అనేది రావడం జరుగుతుంది. బట్ ఒక్కసారి ఆలోచించండి, మనకు ఎవరైతే కంపెనీస్ ఆఫర్ చేశారో వాళ్ళ చెక్స్ ఎక్కడైనా కనిపించినాయా? వాళ్ళ చెక్కులు ఎక్కడైనా కనిపించినాయా? వాళ్ళ సక్సెస్ రేట్ ఎక్కడైనా కనిపించిందా? వాళ్ళ యొక్క ఎక్కడ వాళ్ళ మాట్లాడే చెక్స్ కానీ, కార్స్ కానీ, హౌసెస్ కానీ, ఇన్ని హౌస్ ఫండ్స్, కార్ ఫండ్స్, ట్రావెల్ ఫండ్స్ ఇవి చెప్తూ ఉంటారు. ఎక్కడైనా కనిపించినాయా? నేను ఒక కంపెనీ నాకు రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తండి. ఆ కంపెనీ వాళ్ళు ఎవరైతే తెలిసిన పర్సన్ ఉన్నారో అతని స్టేటస్లో కేవలం ఒకే ఒక పర్సన్ గురించి, అతను ట్రావెల్ చేస్తున్నాడు, అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు అని చెప్పి ఆ ఒక్క పర్సన్ గురించే పెట్టడం జరుగుతుంది. కానీ ఆ జాయిన్ అయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అతని సక్సెస్ ఎక్కడ కనిపించదే నాకు. నేను అతను అదే క్వశ్చన్ అడిగా, సార్ నాకు అతను కాల్ చేసి ప్రతిసారి ఆల్మోస్ట్ వారానికి కానీ 15 రోజులకు ఒకసారి కానీ నాకు ఫోన్ చేసి, మేడం ఎలా ఉన్నారు, బాగున్నారా, తెలుసు కదా మన ఫాలోఅప్ ఎలా ఉంటుందో. సో ఆ ఫాలోఅప్స్కి నెట్వర్క్ మార్కెటింగ్లో ఫాలోఅప్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అతను నన్ను ఎలాంటి ఇది చేయకుండా ప్రతిరోజు అంటే ఆల్మోస్ట్ వీక్లీ వన్స్ అట్లా నాకు ఫాలోఅప్ చేస్తుంటారు. మేడం బాగున్నారా, మేడం బాగున్నారా, ఒక మెసేజ్ పెడతారు. 10 డేస్కి ఒకసారి ఒక కాల్ చేస్తారు, మేడం ఎలా ఉన్నారు, ఏంటి పరిస్థితి, ఇలాగా అనడం చేస్తూ ఉంటాడు. నాకు అర్థమవుతుంది అతను కాల్ వస్తుంది అని అంటే అతను ఆల్రెడీ నాకు ఫాలో అప్ చేస్తున్నాడు అని చెప్పేసి. అది అతను ఆల్రెడీ వెస్టీజ్ లో ఐడి వేసుకున్నారండి, మన టీం కిందనే వెస్టేజ్ ఐడి వేసుకోవడం జరిగింది. ఐడి వేసుకున్న తర్వాత అతను కొన్ని రోజులు ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది వేరే కంపెనీకి. అతను ఎందుకు వెళ్ళాడు అని అంటే ఇక్కడే కష్టపడాలి. అక్కడ అతనికి చూపించిన సక్సెస్ రేట్, అతను స్టార్టింగ్ లో సక్సెస్ రేట్ ఏం చూపించారు అని అంటే ఇక్కడ మంచి సక్సెస్ ఉందని, మీరు ఎక్కువ కష్టపడక్కర్లేదు అని చెప్పి చూపించడం జరిగింది. బట్ ఈ రోజున చూడండి, అతను జస్ట్ కేవలం స్టేటస్, ఆ ఒక్క పర్సన్ స్టేటసే పెడుతున్నాడే కానీ అతని సక్సెస్ కనిపించలేదు, అతని యొక్క ట్రావెల్ ఎక్కడా కనిపించలేదు, అతని అచీవ్మెంట్స్ ఏమీ కనిపించలేదు, అతని చెక్స్ ఎక్కడా కనిపించలేదు. ఇలా మార్కెట్లో గంటకొకటి పుట్టుకొని రావడం ద్వారా సక్సెస్ రేట్ అనేది ఎక్కడ మనకు కనిపించకపోవడం ద్వారా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ఒక స్కామ్ అనేది మనకి ఒక ముద్ర అనేది పడిపోయింది. బట్ ఈ రోజు చూడండి, వెస్టేజ్ లో ఎక్కడ మీకు సక్సెస్ కనిపించట్లేదు చెప్పండి? నిన్నగాక మొన్న మన ఎంఎస్ఆర్ గారు చెక్ చూసాం మనం. అండ్ ప్రతి ఒక్కరు కూడా మీ స్టేటస్ లో కూడా చాలా మంది ప్యారల్ టీమ్స్ చెక్ మీన్ వాళ్ళ యొక్క సక్సెస్ అంటే వాళ్ళ చెక్స్ కానీ వాళ్ళవి యొక్క అచీవ్మెంట్స్ కానీ పెడుతూ ఉంటారు. మరి అక్కడ సక్సెస్ రేట్ కనిపించట్లేదా? కంపెనీ యొక్క సక్సెస్ రేట్ కావాలి అని అంటే స్టెబిలిటీ కావాలి. ఫస్ట్ చూడడానికి మనకి స్టెబిలిటీ కావాలి లీడర్స్. ఈ రోజున మనం వచ్చాము, రాత్రికి రాత్రి డబ్బులు కావాలి, రాత్రికి రాత్రి మనం సక్సెస్ అయిపోవాలి అంటే లేదు, కాదు, కూడదు. ఖచ్చితంగా చెప్పాలి, ఖచ్చితంగా మీరు ఒక 1 to 2 years మాతో ట్రావెల్ చేయాలి. మీరు డిగ్రీ ఎలా అయితే ఒక కోర్స్ లాగా చేస్తారో దీన్ని కూడా ఒక కోర్స్ లాగా జాయిన్ అవ్వండి. మీ ప్రోడక్ట్స్ కొనుక్కుంటూ ఉండండి, చెప్తూ పోండి. ఎస్, వస్తారు. మేము కూడా అలాగే ఉన్నవాళ్ళం అని చెప్పి వాళ్ళకి చెప్పాలి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఒక ఆపర్చునిటీ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గైడ్ లైన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లీడర్స్. గైడ్ లైన్స్ ఖచ్చితంగా ఒకసారి చెప్పండి. మీరు వెస్టీజ్ వెబ్సైట్ ఓపెన్ చేయంగానే www.myvestige.com అని చెప్పి మీరు వెబ్సైట్ ఓపెన్ అవ్వంగానే కంప్లీట్ గా హిస్టరీ అనేది కనిపిస్తుంది. ప్రోడక్ట్ కంపెనీ గురించి కానీ, అందులో ఎంప్లాయ్మెంట్స్ గురించి కానీ కంప్లీట్ గా మనకు అక్కడ కనిపిస్తుంది. మరి ఇంకా ఏ గైడ్ లైన్స్ కావాలండి మనకి? నేను ఎక్కడైనా ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు వెస్టేజ్ గురించి చెప్పినప్పుడు డైరెక్ట్ గా వాళ్ళకి వెబ్సైట్ ఇచ్చేస్తా, చూసుకోండి సార్ అని చెప్పి. మార్కెట్లో గైడ్ లైన్స్ లేకపోవడం వల్ల, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకపోవడం వల్ల ఈ రోజున దీన్ని స్కామ్ అనేది అనుకోవడంలో చాలా మంది ఉన్నారు. వెస్టీజ్ లో చూడండి ఎన్ని గైడ్ లైన్స్, ఏ గైడ్ లైన్ వచ్చినా మనకి గ్రూప్స్ లో వచ్చేస్తున్నాయి, సైట్ లో పెట్టేస్తున్నారు. ప్రతి గ్రూప్ లో మనకి మన పెట్టేయడం జరుగుతోంది. సో ఇది మనం
అవగాహన తీసుకోవాలి. దీని గురించి కంప్లీట్ నాలెడ్జ్ తీసుకోవాలి. డైరెక్ట్ సెల్లింగ్ అంటే సింపుల్ బిజినెస్ కాదండి. సింపుల్ బిజినెసే, బట్ ఈజీ బిజినెస్ కాదు. సింపుల్గా మనం రాగానే షాప్ చేంజ్ చేయొచ్చు, దీని గురించి చెప్పేయచ్చు. కానీ దీనిలో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ స్టెబిలిటీ కావాలి మనకి. అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. చాలా మంది ఇలా అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయండి, కంపెనీలో ఏముందండి సక్సెస్ అంటారు. లీడర్స్ మనం అప్ అండ్ డౌన్ అవుతుంది అని చెప్పేసి ఈజీగా మానేస్తాం వెస్టీజ్. బట్ ఒక్కసారి ఆలోచించుకోండి, ఒక్కసారి కంపెనీ తన తరపు నుంచి ఆలోచిస్తే ఈరోజు మనకు ప్రాఫిట్స్ లేవు, మనకి ఏముంది చెక్స్ లేవు కదా, మనం కూడా కంపెనీ ఆపేద్దామని చెప్పేసి ఒక్కసారి ఆలోచించుకోండి. కంపెనీ అలా అనుకుంటే మనం ఎక్కడ ఉంటాం? ఈ నాలెడ్జ్, ఈ మెచ్యూరిటీ లెవెల్స్ మనకు ఉండాలి. చాలా మంది క్రాస్ కంపెనీస్ మనకు వచ్చి, సో మీరు రండి, మీకు అక్కడ ఎక్కడ ఉన్నాయండి చెక్స్, ఎక్కడ ఉన్నాయి, కంపెనీ టర్న్ ఓవర్ పడిపోతుంది అని చెప్పి మనకి ఆఫర్ చేస్తూ ఉంటారు. మనము ఇమ్మీడియట్ గా టెంప్ట్ అయిపోయి, ఇన్కమ్ ఇంత చూపిస్తున్నారు కదా అని చెప్పి ఇమ్మీడియట్ గా టెంప్ట్ అయిపోయి ఇక్కడ అద్భుతమైన అవకాశాన్ని, అద్భుతమైన ఫ్యూచర్ ని మనం నాశనం చేసుకొని అక్కడికి వెళ్ళిపోతున్నాం. చూడండి, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత సక్సెస్ రాదు, మళ్ళీ వెస్టేజ్ కి వెనక్కి రాలేము. మన లైఫ్ అనేది అటు ఇటు కాకుండా మధ్యలో ఉండిపోతుంది. గైడ్ లైన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతిదీ ఉన్నప్పుడు కొన్నిసార్లు టర్న్ ఓవర్ అటు ఇటు జరుగుతూ ఉంటుంది లీడర్స్ మార్కెట్లో. కొంచెం మనం కూడా మెచ్యూరిటీ లెవెల్స్తో ఆలోచించుకొని, లేదు ఈ కంపెనీలో మనకి సక్సెస్ ఉంది, మన ఫ్యూచర్ గురించి ఆలోచించాలి లీడర్స్, ప్రెసెంట్ గురించి కాదు. పాస్ట్ గురించి తలుచుకుంటూ ఆగిపోవద్దు. ప్రజెంట్ గురించి మనం ఆలోచించుకుంటూ, అరే మనకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని కాదు. ఫ్యూచర్, ఎస్, మనం ఇక్కడ వచ్చిన తర్వాత నెక్స్ట్ 5 years, నెక్స్ట్ 10 yearsకి మనం ఇలా ఉండబోతున్నాం అని చెప్పి మనం ఆల్రెడీ డిజైన్ చేసుకున్నాం ఫ్యూచర్. దాని గురించి ఆలోచించాలి. సో గైడ్ లైన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా మనకి 100 to 200% మనకు ఉన్నాయి. అండ్ మనం ఒక మెయిల్ పెట్టినా కూడా info@mywestige.comకి, సార్ ప్లీజ్ షేర్ మీ ద కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాజ్ అ పీడిఎఫ్ అని చెప్పి మనం ఒక మెయిల్ పెడితే 100% వాళ్ళు మనకి రెస్పాండ్ అవుతారు. లీడర్స్, మనం ఏదైనా ఒక మెయిల్ పెట్టిన వెంటనే కంపెనీ ఇమ్మీడియట్ గా ఒక టికెట్ అనేది ఇస్తుంది. ఎందుకు? ఎస్, మీ యొక్క క్వరీ మేము తీసుకున్నాము, టికెట్ తీసుకున్నాము, ఖచ్చితంగా వితిన్ 24 hours అనేది సార్ట్అవుట్ చేస్తాము అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఈ రోజు దాకా ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద కేసెస్ ఏవైతే మనం మెయిల్స్ పెట్టామో 24 hours లోనే సార్ట్అవుట్ చేయడం జరిగింది. సో ఇవి కొంచెం మనం నేర్చుకోవాలి. అండ్ లాస్ట్ వన్, డు నాట్ ఆర్గ్యూ విత్ నెగటివ్ పీపుల్. ఎస్, మనం అవకాశం గురించి, మనకి ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ ఉంటాయి బయట. దీని గురించి ఎవరితోనూ ఏమీ ఆర్గ్యూ చేయొద్దు. డైరెక్ట్ సెల్లింగ్ వాళ్ళు రాంగ్ అన్నారంటే ఓకే, యు ఆర్ రైట్, మీరు ఏది చెప్తే అది అని చెప్పి వదిలేయండి. ఆర్గ్యూ చేయడం వల్ల మనలో ఒక నెగిటివ్ ఎనర్జీ మనం డెవలప్ చేసుకున్న వాళ్ళం అవుతాం. సో చూడండి, వెస్టీజ్ ఎక్కడా కూడా మనకి ఇక్కడ ఇది చేసినట్టు కనిపించలేదు. ఒక్కసారి ఆలోచించుకోండి మీకు మీరే, ఇది స్కామా, ఆపర్చునిటీయా? మనకెక్కడ ఇక్కడ మనీ సర్క్యులేషన్ లేదు, కావాల్సినవి వాడుకోండి, నలుగురికి చెప్పండి. పిరమిడ్ స్కీమ్ కాదు ఇది. ఇది ఒక యూని లెవెల్. మీరు ఎంత మందిని కావాలంటే అంతమంది డైరెక్ట్ లెక్స్ జాయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంత డెప్త్ బిల్డ్ చేస్తే మీకు అంత ఇన్కమ్ అని చెప్తోంది. ఎవరు చేస్తే వాళ్ళకి ఇన్కమ్ అని చెప్పి ఇక్కడ కంపెనీ చెప్పడం జరుగుతోంది. అండ్ ఎక్కడ ఫాల్స్ ప్రామిసెస్ కంపెనీ ఇవ్వట్లేదు, మనకు కూడా ఇవ్వట్లేదు. కంపెనీ కూడా ఏం చెప్తోంది? ఖచ్చితంగా 3 to 5 years మాతో ట్రావెల్ కండి. ట్రావెల్ అయితే మీకు సక్సెస్ అనేది మేము చూపిస్తాం, మీ సక్సెస్కి మేము భరోసా అని చెప్పి కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడా కూడా మీరు సేల్ చెయ్యండి అనేది లేదు. ఎస్, రీటైల్ చేసుకోండి, మీకు కావాల్సి వస్తే రీటైల్ చేసుకోండి, లేకపోతే లేదు. బట్ దెర్ ఇస్ నో మ్యాండేటరీ టు సెల్ ద ప్రోడక్ట్స్ హియర్. అండ్ ప్రతిరోజు మనకి అద్భుతమైన నాలెడ్జ్, మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్సే కాకుండా, మన ఇంటర్నల్స్ టీమ్సే కాకుండా, కంపెనీ కూడా మనకి ప్రతిరోజు ఏదో ఒక రకమైన మీటింగ్ జరుగుతుంది. బ్యూటీ గురించి కానీ, ప్రోడక్ట్ గురించి కానీ, అగ్రి గురించి కానీ, ఏ రకమైన మీటింగ్స్ జరుగుతున్నాయి. అండ్ లీడర్షిప్ ట్రైనింగ్స్ కానీ ఎక్కడ కూడా మనకి ఫిజికల్గా జరుగుతున్నాయి, వర్చువల్గా కూడా జరుగుతున్నాయి. సక్సెస్ రేట్ ఎక్కడ లేదు చెప్పండి? ఆల్మోస్ట్ సక్సెస్ రేట్ ప్రతి నెల మనకి ఏదో ఒక రకంగా రోల్ అవుట్ అవుతూనే ఉన్నాయి. గైడ్ లైన్స్, రూల్స్, రెగ్యులేషన్స్ అద్భుతం మన దగ్గర. సో ఇవన్నీ చూపించిన తర్వాత కూడా జనాలు నమ్మకపోతే, డోంట్ ఆర్గ్యూ విత్ దమ్, లీవ్ దమ్. బట్ ఒక్కసారి మనకి తెలియాలి, ఇది స్కామా, ఆపర్చునిటీయా? దిస్ ఈజ్ 100% ఆపర్చునిటీ, లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అండి వెస్టేజ్. నమ్మండి, నిలబడండి, సక్సెస్ కండి. రైట్, ఒక వీడియో చూపించి నేను క్లోజ్ చేస్తాను.
The world needs what network marketing has to offer. But do you know what network marketing is? Do you really know what network marketing is when it's done right? It's one of the greatest business models on earth that allows people with no degree, no capital, no connections, and no previous experience to create a sustainable income by genuinely helping others to do the same. It's a school of personal development disguised as a business. It's a true meritocracy in a world where most systems are not. And it's freedom, not just financial freedom. It's freedom to choose your hours, your place, your team, the pace, the life. That's why it's freedom, because we can choose the life we want to have. సో అదండి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఇట్స్ అన్ ఆపర్చునిటీ. సో ఇది ఒక జెన్యూన్గా హెల్ప్ చేస్తూ మనం కూడా సక్సెస్ అయ్యే ఒక అద్భుతమైన ఆపర్చునిటీ అండి. సో దీన్ని కొద్దిగా అర్థం చేసుకొని ట్రావెల్ చేస్తూ క్లయింట్స్తో ట్రావెల్ చేస్తూ మీకు కావాల్సినవన్నీ తీసుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా ఇక్కడ ఒక జెన్యూన్గా హెల్ప్ చేయడం వల్ల మనం సక్సెస్ అయ్యే అవకాశం 100 to 200% ఉందండి. ఇది మనం చెప్పింది కాదండి, ఆల్రెడీ పెద్ద పెద్ద వాళ్ళు ఇది ప్రూవ్ చేసి చూపించారు. సో ఈ రోజున దీపక్ బజాజ్, హీస్ అ గ్రేట్ నెట్వర్కర్, బయట ఒక మోటివేషన్ స్పీకర్ ఆయన. ఈ రోజున చూడండి మనం ఆయన సెషన్స్ అన్ని ఫాలో అవుతున్నామా లేదా? సరే ఇవన్నీ పక్కన పెట్టండి, మన వెస్టేజ్లోనే సక్సెస్ అయ్యారు అని అంటే గ్రేట్ నెట్వర్కర్ మన సిద్ధార్థ్ సార్, మన టాప్ టాప్ అప్లైన్ మంజునాథ్ సార్, రంజిత్ సార్, వీళ్ళు ఎక్కడండి కష్టపడారు కదా? రాత్రికి రాత్రి వచ్చేసినాయా? కాదు కదా. నెక్స్ట్ మన సుబ్బయ్య సార్ అండ్ ఎంఎస్ఆర్ గారు, వీళ్ళకి ఏమన్నా ఈజీగా వచ్చిందా మనీ? దిస్ ఇస్ నాట్ ఈజీ మనీ మేకింగ్ అండి. ఇట్స్ అన్ ఆపర్చునిటీ. తీసుకుని ట్రావెల్ చేస్తూ జెన్యున్గా నలుగురికి హెల్ప్ చేస్తూ అవకాశం ఇస్తూ మనం ముందుకు వెళ్ళడం ద్వారా 100 to 200% అనేది సక్సెస్ కనిపిస్తోంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హోప్ఫుల్లీ ప్రతి ఒక్కరికి ఇది అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్ అండి.